హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 2016 మోడల్. ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2016 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డీజిల్ వేరియంటు. చాలా బాగుంది బండి. ఇంజన్ కూడా పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, బ్లూటూత్, వెనకాల వైపర్, వెనక గ్లాస్కు డిఫాగర్, తర్వాత తాళచేయి కూడా సేమ్ మీకు ఒత్తుడు తాళమే ఉంటుంది. తాళమే కీ కూడా సేమ్ ఒత్తుడు తాళమే ఉంటుంది మీకు. ఇది లాక్, ఇది అన్లాక్. 2 సార్లు లైట్లు వస్తుంది. లాక్ ఒకసారి లైట్ అవుతుంది. 2x అంటే డిక్కీ ఓపెన్ అవుతుంది. సో అట్లా మీకు 2 తాళం చేయిలు ఉన్నాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్ని ఫీచర్స్ వస్తాయి. బండి సిద్దిపేటలో ఉంది. డీజిల్లా 18 నుంచి 23 మధ్యలో. కారు తోలిన దాన్ని బట్టి, ట్రాఫిక్ని బట్టి వస్తుంది. ఇంటీరియర్ చూద్దాం. సేమ్ కలర్లో మొన్న మేము రెడ్ కలర్ బండి అమ్మినాం, బ్లూ కలర్ బండి అమ్మినాం. సేమ్ కింద కూడా చూసుకోండి. తెలంగాణ బండ్లు కూడా ఇంకా మన దగ్గర ఉన్నాయి. ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా పర్ఫెక్ట్ ఉన్నది కార్ అయితే. సో ఆలోచించుకోర్రి. ఇది మధ్యలో జాయింట్స్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ ఈడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎయిర్ బ్యాగ్స్ స్టిక్కర్ షోరూమ్దే. మొన్న కూడా సేమ్ ఇట్లనే బ్లూ రెడ్ సేమ్ వచ్చినాయి. సీట్ కవర్స్, ఆటో ప్యానల్, ఏసీ, బ్లూటూత్, యూఎస్బి. దానికి డైరెక్ట్ ఇడ పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది, పాటలు వస్తాయి. ఇలా ఈ 2 ఆప్షన్స్ వస్తుంది. ఏసీ మళ్ళీ మీకు ఆటో ప్యానల్ వేసి వస్తుంది. కప్ ట్రేస్ కానీ మీకు గేర్ బాక్స్ కూడా అంతా నంబర్ 1 ఉన్నది. ఇది ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయి. ఇది కూడా సేమ్ పిన్ టు పిన్ కారు కొన్న కార్ నుంచి వచ్చినాయే. కారు కొన్నప్పుడు వచ్చిన కారు పుస్తకం కూడా ఉంది అట్లనే, మాన్యువల్ గైడు. సేమ్ ఈ డాట్స్ అనేటివి కారు కొంటున్నప్పుడు ఎట్లయితే వస్తాయో అవే ఉన్నాయండి. వేరే మీకు అప్గ్రేడ్ ఏం లేదు. సో నాన్ యాక్సిడెంటల్. ఎప్పుడన్నా కార్ తాకితే ముందటి పక్కనే మొట్టమొదలు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. సో అవి మీరు చూసుకోండి. సేమ్ వెనకాల వైపు కూడా డోరు ప్యూర్గా ఒరిజినల్గా ఉంది. కింద కూడా మీకు ఎక్సలెంట్ ఉంది. సో చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. ఫినిషింగ్ నెంబర్ 1 ఉన్నది. డాట్ కెమెరాస్ కూడా కానీ నీకు ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. బండిలో మీకు డీజిల్ బండి నాన్ స్టాప్. కాశ్మీర్ టు కన్యాకుమారి పోయినా, హిల్ స్టేషన్ పోయినా, ఎక్కడ పోయినా ఎకోస్పోర్టు కొంత డ్రైవింగ్లో మీకు ఇబ్బంది ఉండదు, నార్మల్గా ఉంటుంది. మారుతి అనుకో డీజిల్ కన్జంప్షన్ తక్కువ, మంచిగా మీకు పైసలు మిగులుతాయి. దాని మెయింటెనెన్స్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు 2019 తర్వాత రిలీజ్ అయిన అన్ని కార్లు మెయింటెనెన్స్ మొత్తమే 0 ఉంటుంది. సో వాటికి సంబంధించి BS6 ఆప్షనల్. ఇప్పుడు BS8 ఇంజిన్ వస్తుంది. డైరెక్ట్ 2030-32 వరకు BS10 దాకా వెళ్ళిపోతాం మనం. చూడండి, సేమ్ డీజిల్ షోరూమ్ స్టిక్కర్సే ఉన్నాయి. అంటే కార్లు అల్కగా అయిపోతాయి మనుషుల లెక్కనే. మీకు 1985లో ఆర్టీసీ బస్సు బరువే ఘోరంగా ఉంటుండే. ఇవాళ ఎలక్ట్రిక్ అట్టముక్కలు వచ్చినాయి బస్సులు. మీకు హైదరాబాద్లో మొత్తం ఇప్పుడు 2000 బస్సులు ఒక కంపెనీకి ఇచ్చింది ఆర్టీసీ. వాళ్ళు ఛార్జింగ్ వాళ్ళే పెట్టుకుంటారు, బస్సు వాళ్ళే తోలుతారు, కండక్టర్లు వాళ్ళే. అదేం జరుగుతుందంటే బస్సులో ప్రీమియం క్వాలిటీ ఉండదు, ఓన్లీ రబ్బర్ ఉంటుంది. అంటుకోకుండా కొన్ని క్వాలిటీస్ ఉంటుంటాయి ఓన్లీ బ్యాటరీతోనే. సో అల్కడిదనం పెరిగిపోతుంది. BS8, BS10, 12 దాకా వెళ్ళిపోతుంది. కానీ ఇక ఇంజన్లో పికప్ పెడితే ఇక కరెంటు అన్నీ వస్తూ ఉంటాయి రాను రాను. సో ఇవి వర్తున్న కార్లు అన్నట్టు. మీకు అంబాసిడర్ ఉండే అంత వెయిట్ వేరే కారు ఉండదు. ఇవాళ ఇన్నోవా క్రిస్టాల్ కూడా ఏం పెద్దగా వెయిట్లెస్ కార్లు. కాకపోతే దాని ముక్కు మూతి షేప్ అనేది గరుడ వాహనం లెక్క దూసుకుపోవడానికి దానికి భగవంతుడు సృష్టించిన అనుకూలతను, ముందటి నుంచి దూసుకుపోయేటట్టుగా అనుకూలతను వీళ్ళు ముందట స్ట్రక్చర్ చేసుకుంటారు ఫార్చునర్ లాంటి కార్లకు. తప్ప ఏముండదు. చూడండి కుడివైపు ఎప్పుడైనా వెనక నుంచి తాకితే ఏమైనా యాక్సిడెంట్కి అయితే ఇది ఊడిపోతుంది. ఈ ఫైనల్ ఫినిషింగ్ అనేది కొద్దిగా కట్ అనేది ఊడిపోతుంది. ఎడమ కుడి 2 వైపులు ఊడిపోతుంది. డిక్కీ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా వీడియో కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది మీకు. సో వర్క్ ఏం లేదు బండికి. నెంబర్ 1 ఉన్నది బండి. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీట్ లేదు. ఆలోచించుకోర్రి. మనం కేవలం 3 లక్షలకు 2016 మోడల్ సిద్దిపేటకి NOC కొట్టినాం. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. నా పేరు మీదనే కొట్టినాం. సో రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా సిద్దిపేటలో సిద్దిపేట TG36 వేసి మీకు ఇచ్చేస్తాం. దబ్బన దేవుడి దయ వల్ల వాళ్ళు పార్లమెంట్లో పెడతారంట అంటుంటే వింటున్నాం. మనం లైవ్ ఆ పుస్తకాలు ఓపెన్ చేసి చూడలేము. తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళు పెట్టేటియే మనం చూడలేము.
ఇక పార్లమెంట్ దాకా మనం పోలేము. సో వెనకాల చూసుకోండి, మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా టాప్ మోడల్కు ఇక్కడ ఒక హోల్ వచ్చి దీనిలో ఛార్జింగ్ పోర్టల్ పెట్టుకున్నట్టు, గాడుపు కొట్టే మిషన్ ఈ దీనిలో పెట్టి ఇటు కనెక్షన్ చేసినట్టు వీటి కొన్నిటి ఫీచర్స్ ఉంటాయి. ఇది లాబడితే ఇది ఇట్లా లాబట్టినప్పుడు ఇది ఫోల్డ్ అవుతుంది. సో మీకు పిన్ టు పిన్ నంబర్ 1 అన్నట్టు మీరు చూసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఉన్న పురాణాలను మంది ముందట మానం పోకుండా ఇంత కార్లలో వేసి తిప్పుడు తప్ప కారులో తిరగాలన్నా చేయాలన్నా శరీరానికి ఉల్టా నష్టమే. కాకపోతే సమాజ దృష్ట్యా, మనిషి నిత్యావసరాల దృష్ట్యా ఈ కార్లన్నీ తీసుకుంటారు. ఈ ఏషాలన్నీ ఇది లావటుడు అది లావటుడు ఇవన్నీ డెడ్గా నాకైతే సరిగ్గా అంటే 2001లో క్వాలిస్, 1999లో నేను జన్మెత్తినాక సుమోలు ఇండియాలో ఉన్నాయి, అంబాసిడర్లు ఇండియాలో ఉన్నాయి. సో మేము తిరుపతికి పోయినప్పుడు బస్సులో, అంటే మా ఊర్లోకి వెళ్ళి ఆర్టీసీ బస్సులో మా తాత వాళ్ళు, మేము బస్సులో పోయేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు ట్రైన్ తర్వాత తిరుపతిలో దిగినప్పుడు తిరుపతిలో తీరొక్క కారు కనబడేది పైకి పోయేది. 10 నిమిషాలు ఆగుతా అంటే చిన్న చిన్న బస్సులు పోయి చూసుకోండి కింద కూడా. సో ట్రాన్స్పోర్ట్ అనేది సోకులకే మ్యాండేటరీ అయింది కాబట్టి ఈ స్టిచ్చింగ్ అంటే కుట్లు, ఈ సీట్ ఇటు కుట్టుడు ఆ సీట్ అటు కుట్టుడు ఇదంతా కాదు. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకో కులపోని ముందు మన క్లాస్మేట్స్ ముందు కొత్తదనంగా కనబడాలి, సేఫ్టీగా కనబడాలి. రెండే ముచ్చట్లు. అయితే కొత్తదనం, రెండోది సేఫ్టీ. ఈ రెండు తప్ప మిగతా అంతా డిజైర్ ఏ కారు కొనుక్కున్నాం మారుతి కారు కొనుక్కున్నాం అనేటట్టు ఉండద్దు. పవర్ విండోస్ 4 వస్తాయి. ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ వస్తుంది. సీట్ హైట్ అడ్జస్టర్ వస్తుంది. మీకు సీట్లు కూడా మీకు నంబర్ 1 ఉన్నది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉన్నది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 2 వైపులు ఉంటాయి. సో ఇది కూడా హెడ్లైట్లు. ఇది మనకు హెడ్లైట్ కంట్రోలర్. హెడ్లైట్ ఎక్కువ తక్కువ వచ్చడానికి ఉంటుంది. ఇది ముందట ఎత్తు వంపు. ఎట్లా ఎత్తు వంపు అంటే కుక్క ఇప్పుడు షాకర్స్ వీక్ అయినాయి అనుకోరి, ఈ బండి కొద్దిగా కిందికి అవుతుంది. ఎవరన్నా కొద్దిగా మందం బాడీ, కొంతమంది కొద్దిగా దొడ్డు ఉంటారు, 75 కిలోలు 80 కిలోల బరువు ఎక్కువ ఉన్నప్పుడు వెనకేస్తాం. లేదు బియ్యం బస్తాలు వేస్తాం, బస్తాలు చక్కెర బస్తాలు లాంటి వెయిట్ అయిన బస్తాలు వెనకేసినప్పుడు ముందట లేస్తుంది కారు. ముందటికి ఇలా పైకి లేచినప్పుడు మళ్ళీ హెడ్లైట్ ఫోకస్ మిస్ అవుతుంది. సో లైట్లు కిందికి మీదికి అప్పుడు సెట్టింగ్ అవసరం. సో అప్పుడే అవసరం, దీన్ని ఊకే గెలకద్దిగా. ఎప్పుడైనా చీకట్లో పోయేటప్పుడు వెనక సామాన్ ఎక్కువ, మంది ఎక్కువ కూర్చుంటే, అవతల పక్క మనకంటే దొడ్డునోడు కూర్చుంటే సస్పెన్షన్ అటువైపు బంగితే, వెనకాల వైపు బంగితే, ముందర సస్పెన్షన్ వీక్ ఉంటే, టైర్లలో గాడుపు తక్కువ అయినప్పుడు, బండి సరి అయిన బ్యాలెన్స్ లేనప్పుడే హెడ్లైట్లు గెలకాలి. వట్టేప్పుడు గెలికితే మాత్రం అది ఓటు పోయి ఓటు అవుతుంది. సో మీరు దయచేసి ఎప్పుడైనా అట్లాంటి చిన్న చేయొద్దు, అదైతే దృష్టిలో పెట్టుకోండి. అది ఇచ్చేది అయితే అందుకు జనరల్గా నేను అనుకుంటున్నా. సో సీట్ హైట్ అడ్జస్టరు మెయిన్ పర్పస్ అందుకే ఇస్తారు. హారన్ సిటీలో నాకు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక్కడ HORN అని ఉండేది వరకు, ఇప్పుడు లేదు. ఈ పీకల గుర్తు ఇదే హారన్ అన్నట్టు, శివుని దగ్గర శంఖం లాగా. సో దీని ఇక్కడ భార్య అని రాసుకుంటే ఇక వాడు ఒత్తుతా అంటాడు. ఇక ఇక్కడ నడిచినప్పుడు కనీసం ఇక్కడన్నా ఒత్తుతాడు ఈ సైకోలు అని అనుకునేటోళ్ళు ఇండ్లల్లో కొంతమంది ఉంటారు. 99% ఉంటారు కొంతమంది. ఎవరైతే తింటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం 99% ఏంది అని క్వశ్చన్ బ్యాంక్ లాగానే ఉంటుంది. చిన్న పురాణాలు కూడా అంతే, క్వశ్చన్ బ్యాంక్ లాగా ఉంటారు. ఇంకా చెప్పాలి ఇంకా అన్నట్టుంటుంది కథ. సో ఆరన్ అనేది అందుకు సృష్టించిండు దేవుడు. ఎసొంటోడైనా ఒత్తుతాడు. షోరూమ్తో వచ్చిన బ్యానెట్టే, షోరూమ్తో వచ్చిన ఇది హెడ్లైట్సే. ఇక్కడ స్టిక్కర్స్ కూడా, బ్యాటరీ కూడా చూసుకోండి. ఎక్కడ కూడా ఇంజన్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆలోచించుకోరి. బండి మన ఆఫీస్ దగ్గర ఉంటుంది బండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది మౌంటింగ్ అండి. ఇది ఇంట్లో కూడా లోపల జాకి ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ వైబ్రేట్ అవడానికి అందులో ఆయిల్ సీల్స్ ఉంటాయి. మీరు అది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అదొక పెద్ద హిస్టరీ దాన్ని. అది 5000 రూపీస్ ఉంటుంది. ఆటోమేటిక్ బ్రీజా, ఆటోమేటిక్ షిఫ్ట్, ఆటోమేటిక్ డిజైర్లకు అది ఊకే పోతూ ఉంటుంది మౌంటింగ్. వీటికి కూడా పోతుంది, ఎందుకంటే ఇవి 1500 cc ఇంజన్. 4 horsepower ఫోర్డ్ ఫిగోలకు కూడా ఊకే పోతుంది, ఎందుకంటే అవి కూడా మీకు సీసీ వచ్చేసి 15 మోడల్ సీసీ కాబట్టి 1500 cc 1500 cc కాబట్టి ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఇంజన్లు కాబట్టి ఖచ్చితంగా అది మిస్ ప్రాబ్లం ఉంటుంది, మిస్సింగ్ ప్రాబ్లం. సో ఆలోచించుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ అయితే 2016 ఎన్ఓసి సిద్దిపేటకు వచ్చింది. ఓనర్ ఫస్ట్ అక్కడ, మీరు మళ్ళీ కార్ నెంబర్తో కార్ ఇన్ఫోలో అక్కడిక్కడ చూసుకోవచ్చు. మీకు డీలర్ అయితే ఈజీ ఉంటుంది. టైర్లు కూడా పర్సెంటేజ్ ఉన్నాయి. షాకర్లకు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. ఇంజన్ కింద కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. చూసుకోండి టైర్లు కూడా. ముందట ఎడం పక్క ముందట కుడి పక్క బటన్ ఉంది. షాకర్స్ కూడా మీకు ఏం బాధ లేదు, రంగులు ఎవి పోలే. సో మీకు ప్రాబ్లం లేదు బండి. సో మీరు ఎంత ఫాస్ట్గా ఎట్లా దొక్కినా ఏం కాదు. సో నమస్తే, జై తెలంగాణ, థ్యాంక్ యూ.